లూకాసు వార్త 2వ అధ్యాయం 9 నుండి చదువుదాము. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదవండి. దానికి ఇదే మీ కానివారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మరి శుభదినమును మాకు కూడా అనుగ్రహించారు ప్రభా. మరి లోకంలో మీరు 2024 సంవత్సరాల క్రితమే మరి ప్రపంచ మధ్య భాగంలో బెత్లెహేము అనే గ్రామంలో దావీదు పట్టణంలో ప్రభా ఈ లోకంలో రక్షకుడుగా జన్మించారు. మీరు జన్మించక పూర్వమే దాదాపుగా 400 మంది ప్రవక్తలు పలికారు మీరు ఈ లోకానికి రాబోతున్నామని. ప్రభా ఈ లోకానికి ఆ ప్రవచనాలను బట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుడిగా, కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భమందు ఈ లోకంలో మీరు జన్మించారు ప్రభా. మరి ఇటు సత్యాన్ని లోకం ఎరగడం లేదు ప్రభా. మరి ఈ సత్యాన్ని గుర్తించి మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో క్రిస్మస్ అనే పదానికి అర్థం తెలియకుండా లోకంలో మరి యాంత్రికంగా తమ జీవితాలు నష్టపరుచుకొనొచ్చు ఉన్నారు. ఈ స్థితి నుండి తప్పించి ప్రభువా సత్యమును గ్రహించినట్టుగా సహాయపడండి ప్రభా. రక్షణ పొందినట్టుగా ప్రేరేపించమని యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీడారా ఈ ఉదయకాలము మనము మరి భక్తి మర్మం ఎంతో గొప్పదని మనం పాడుతూ వచ్చాం. భక్తి మర్మం ఎంతో గొప్పది. మరి ఈ మర్మమును మనము తెలుసుకునవలసిన వారంగా ఉండాలి. ప్రపంచంలో చూడండి, మరి ఒక్కొక్క అద్భుతానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అద్భుతం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మహమ్మదీలు ఉన్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడున్నా మరి రంజాన్ పండుగ అంటే వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచంలో వాళ్ళు ఆచరిస్తారు. తర్వాత మరి మన భారతదేశంలో గాంధీ మహాత్ముడు ఉన్నాడు. మరి మన దేశానికి మరి స్వతంత్రత తీసుకొని వచ్చాడు. ఆయనను ఒక దినాన్ని ఆయన కేటాయించి మరి ఆయనను పూజించేవారుగా ఉంటారు. వీడారా ఇలాగ చూసినట్టయితే వీడారా మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచించినట్టయితే ఒక దేశానికి కాదు, ఓ గ్రామానికి కాదు, ఓ కులానికి కాదు, యావత్ ప్రపంచానికి జ్ఞాపకం చేసేటువంటి గొప్ప వ్యక్తి, యావత్ ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం పీడారా. ఒక దేశానికి కాదు, ఒక దేశంలో గాంధీ జయంతిని జరుపుకుంటారు, ఒక దేశంలో అబ్రహాం లింకన్ గురించి జరుపుకుంటారు, ఒక దేశంలో ప్రవక్తల గురించి జరుపుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రపంచమంతా జరుపుకునేటువంటి, ప్రపంచమంతా గుర్తు చేసుకునేటువంటి గొప్ప దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువానండి. ఈయన అకస్మాత్తుగా లోకానికి రాలేదు. చూడండి, ఆయన ఎక్కడ పుడతాడు అనేటువంటిది కూడా యేసుప్రభువు పుట్టక మునిపే 550 సంవత్సరాల క్రితము వ్రాయబడింది. చదవండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాబడిందంటే, ప్రపంచ మధ్య భాగంలో మరి దావీదు పట్టణమందు బెత్లెహేము అనేటువంటి ఊరిలో మరి జన్మిస్తాడు అని వ్రాయబడింది. చూడండి, చదవండి. మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం త్వరగా. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానవు కావు, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో పుట్టును. చూడండి, ఎప్పుడు రాయబడింది ఈ మాట? యేసు ప్రభువు పుట్టక మునుపు 550 సంవత్సరాల క్రితం రాయబడిందండి ఈ మాట. అకస్మాత్తుగా ఆయన ఈ మధ్య కాలం వచ్చిన దేవుడు కాదీనా. ఆయన పుట్టక మునిపే 550 సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి మాట. సరే, పుడతాడని చెప్పారు.
ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక ఒక కన్యకు పుడతాడు అనేటువంటి సత్యాన్ని కూడా దేవుడు ముందుగానే యేసుప్రభువు పుట్టక మునుపు 730 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన మాట మనం చదివినట్టయితే, వీడారా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం రాయబడింది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. పిల్లల ప్రపంచమా, నా ప్రియ దేశమా, గ్రామస్తులారా, పెద్దలారా, చిన్నలారా, మేధావులారా గ్రహించండి. ప్రపంచ మధ్య భాగంలో బెత్లెహేము గ్రామంలో ఆయన జన్మిస్తాడని ముందే చెప్పబడింది. తర్వాత దానికంటే ముందుగా 730 సంవత్సరాల క్రితము ఫలాన్ని దేవుడు కన్యక గర్భమందు జన్మిస్తాడు అని వ్రాయబడింది. ఇంత మాత్రమేనా? చూడండి, మరి వేదములలో చూసినట్లయితే వేదములలో వ్రాయబడినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. వేదములలో కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, చూడండి, వేదములలో సహస్రనామావళి అనేటువంటి ఒక మరి ఉన్నాయి. సహస్రనామావళి అంటే 1000 స్తోత్రాలు. మళ్ళీ 1000 స్తోత్రాలు పలకలేకపోయినా ఒక స్తోత్రం, కొన్ని స్తోత్రాలు చూద్దాం. చూడండి, సామవేదంలో వ్రాయబడిన మాట ఇప్పుడు చెప్పాము కదా, కన్యక మరి గర్భమందు ఆయన శిశువుగా జన్మిస్తాడని చదువుకున్నాం కదా 750 సంవత్సరాల క్రితమే. అంటే ఈ దినానికి 2750 సంవత్సరాలు అయిందన్నమాట ఆయన పుడతాడు అని చెప్పబడిన మాట. అయితే వేదంలో కూడా ఏం రాయబడిందంటే, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః అంటే అర్థమేంటి? ఓ దేవా, నీవు కన్యకకు జన్మించినావు కనుక నీకు స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుత రక్షకుడు. 550 సంవత్సరాల క్రితము బెత్లెహేము గ్రామంలో జన్మిస్తాడని ఒక భక్తుడు రాశాడు. 730 సంవత్సరాల క్రితము మరి కన్యకకు జన్మిస్తాడని యెషయా భక్తుడు రాశాడు. మరి లోకమంతా చదివేటువంటి సహస్రనామావళి అనగా ఈ మరి సామవేదంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఓ దేవా అంటే శ్లోకము ఓం శ్రీ కన్యసుతాయ నమః. లేదా మీ చూడండి ఒకసారి సామవేదంలో సహస్ర నామావళిలో చూడండి, ఓం శ్రీ కన్యసుతాయ నమః అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఓ దేవా, నీవు కన్యకకు జన్మిస్తావని, జన్మించినందుకు మీకు స్తోత్రమని చెబుతున్నారు. ఎక్కడ పుట్టాడండి? ఎవరైనా? యేసు ప్రభువారు. చూడండి, గలతీ పత్రిక 4:4 చదవండి త్వరగా. గలతీ పత్రిక 4:4లో ఏమని రాయబడింది? కాలము సంపూర్ణమైనప్పుడు చదవండి. కాలము సంపూర్ణమైనప్పుడు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ఎలా పంపాడు, ఎక్కడ పంపాడు అని సమస్త గ్రంథాలు చెబుతున్నాయి. సమస్త గ్రంథాలు చెబుతున్నాయి. బైబిలే కాదు, సమవేదములో ఉంది, ఖురాన్లో ఉంది. ఏమనుంది? కన్యక గర్భవతి కుమారుని కంటుంది కనుక ఓ దేవా, నీవు కన్యకకు జన్మించినందుకు నీకు వందనములు అని స్తోత్రం చేస్తున్నారు ప్రపంచమంతా. ఎవరా కన్యకకు జన్మించిన పుత్రుడు అని ఆలోచిస్తే యేసు ప్రభువారండి. చూడండి, మరొక మాట చూద్దాం. మరి అదే శ్లోకాల్లో మరొక మాట చెప్తాం. మరి ఏంటి ఆ శ్లోకం అంటే, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే ఇందాక చెప్పాం కదా, కుమారుడిగా జన్మించాడు అని. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఓ దేవా, నీవు కుమారుడిగా జన్మించినందుకు నీకు వందనములు అని అర్థం. అది గమనించండి బాగా. ఓం మరి బ్రహ్మపుత్రాయ నమః అని అంటే అర్థం ఏంటి? పొద్దున్నే చదువుతాం కానీ దాని అర్థం లేకుండా అర్ధసహితముగా అర్ధరహితముగా చదివితే ఉపయోగం ఏంటి? నీ జీవితానికి, నీ బ్రతుక్కి. ఓం శ్రీ
బ్రహ్మపుత్రాయ నమః అంటే, ఓ దేవా, ఓ జగద్రక్షకుడైన దేవా, నీవు మరి కుమారుడిగా జన్మించావు. అందుకనే బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని చెప్పబడింది బైబిల్లో. వీడారా, ఎంత అద్భుతము! యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడంటే నిన్న మొన్న జన్మించిన వాడు కాదు, ప్రవచనాలు ముందుగానే పలకబడ్డాయి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారము చదవండి త్వరగా. ఆదికాండం 3:15. మరియు నీకును నీ సంతానమునకును, నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును. కనుక ఎవరి స్త్రీ సంతానము? ఎవరి స్త్రీ సంతానము? ఆ స్త్రీ సంతానమే కన్యకకు జన్మించిన యేసయ్య. ఏమండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కన్యకకు పాపం లేనివాడిగా జన్మించాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు పలికారు. మరి అనేకులు గ్రంథాల్లో వ్రాయబడిన దాని ప్రకారము ఈ లోకానికి ఆ యేసు ప్రభువారు జన్మించాడండి. వీడారా, ఈ ఉదయకాల సమయంలో మరి గ్రంథంలో వ్రాయబడినట్టుగా మరి ఆయన కుమారుడిగా జన్మించాడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే పున్నాము నరకం నుండి తప్పించువాడు, నరకం నుండి తప్పించేవాడు, పాపం నుండి తప్పించేవాడు. అందుకని యేసు ప్రభువుని గురించి రాయబడింది, ఇదిగో పాపుల రక్షకుడు, పాపులను క్షమించడానికి అధికారం కలిగిన వాడు, పాపుల రక్షకుడు అని రాయబడింది. ఎవరి పాపుల రక్షకుడు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు. మూడోదిగా చూద్దాం ఏంటంటే, మరి మూడోదిగా ఓం శ్రీ ఉమార్థాయ నమః, ఓం శ్రీ ఉమార్థాయ నమః అంటే అర్థం ఏంటంటే పీడరా, పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు. అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా కన్యక గర్భంలో పరిశుద్ధుడుగా, పరిశుద్ధాత్మ వలన. అందుకని చూడండి, మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించదువు అని దేవదూత ద్వారా చెప్పించాడు దేవుడు. ఆ యొక్క కన్యక భయపడిపోయింది. అయ్యో, నేను పురుషుని ఎరగని దానిని నాకెట్లా పుడతాడంటే, లేదు లేదు లేదమ్మా, భయపడవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు అని చెప్పబడింది. పిడారా, అందుకని ఓం శ్రీ ఉమార్థాయ నమః అంటే అర్థం ఏంటంటే పిడారా, ఓ దేవా, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఈ లోకంలో కన్యకకు జన్మించినావు, కుమారుడిగా జన్మించినావు, అందును బట్టి నీకు స్తోత్రం అని పలుకుతున్నారండి. ఎవరైనా అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదవని. అరితిగానే యేసు ప్రభువారి లోకంలో 2024 సంవత్సరాల క్రితం కాదు, దానికి ముందుగానే వందల సంవత్సరాల క్రితము దావీదు పలికాడు, 1000 సంవత్సరాల క్రితము, ఇదిగో రక్షకుడు మీ కొరకు జన్మిస్తాడు అని. ఆ రక్షకుడే వేదముల్లో ఉంది. మరి అన్ని రకాల గ్రంథాలు కూడా వ్రాయబడిన మర్మం ఏంటంటే, అందుకనే భక్తి మర్మము, దైవ మర్మము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రావాల్సినటువంటి మరి రక్షకుడు, కారణ జన్ముడు, ఆయన మరి లోకమంతటికి పరిచయమైనటువంటి వాడు. ఒక దేశానికి కాదు, ఒక రాజ్యానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, పరిశుద్ధాత్మ వలన పాపము లేనివాడిగా పరిశుద్ధాత్మ సహాయం చేత గర్భము ధరించాడు అని దాని అర్థం పీడారా. మరి అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆ మాట రాయబడింది చూడండి బైబిల్లో. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక నీకు పుట్టబో శిశువు పరిశుద్ధుడై. కనుక చూడండి, ఓం శ్రీ ఉమర్ధాయ నమః, ఓం శ్రీ మరి కన్యసుతాయ నమః,
మరి ఇంకా చూసినట్టు ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ మరి ఉమార్ధాయ నమః అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా నీవు కన్యకకు జన్మిస్తావు, ఓ దేవా నీవు పరిశుద్ధాత్మ చేత జన్మిస్తావు, ఓ దేవా నీవు కుమారుడిగా జన్మిస్తావు అన్నటువంటి సత్యాన్ని అందరూ ప్రతిదినం పలుకుతున్నారండి లోకంలో. ఎవరా మనుష్యుడు, ఎవరా కుమారుడు అంటే యేసు ప్రభువారండి. అమ్మా ఎలారా వింటున్నారు, బయట మైకు ద్వారా కూడా బయటికి పెట్టాం, వింటున్నారు, వినండి విడారా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరి రక్షకుడు, ఎవరి కుమారుడు అని అంటే ఆయనకు ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయంటే చూడండి. ఓం శ్రీ విరాచ్యాయ శూల అరుదాయ నమః, ఓం శ్రీ విరాచ్యాశూల అరుదాయ నమః అంటే, ఓ దేవా నీవు మ్రానుపై వ్రేలాడి చనిపోయావు, ఓ దేవా నీవు మ్రాను మీద వ్రేలాడి చనిపోయావు. దేవుని వాక్యం రాయబడింది, మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థ శిక్ష ఆయన మీద పడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. విడారా, ఎవరి మంచి ఎవరి వేలాడినాడు, సిలువలో ఎవరు వేలాడినాడండి? అమ్మలారా, అక్కలారా, మేధావులారా, గొప్పవాళ్ళారా, ఎవరండి? ఓం శ్రీ వీరాచ్యాశూల హృదాయ నమః అంటే, ఓ దేవా నీవు మరి నీవు ఏంటంటే పంచగాయములు పొందినావు, మ్రాను మీద వేలాడబడినావు. ఎవరండి ఈయన? బైబిల్ రాయబడింది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషులను బట్టి నలగొట్టబడ్డాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మరొక మాట చూసి ముందుకు వెళ్దాం. చూడండి మరో మాట. ఓం శ్రీ హ్రీం హ్రూం నమః, ఓం శ్రీ హ్రీం హ్రూం నమః అంటే అర్థం ఏంటంటే, ఓ దేవా నీవు మరణమును జయించినందుకు మీకు వందనములు, మరణమును ఓడించినందుకు నీకు వందనములు. ఎవరండి మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు? ప్రపంచంలో తిరిగేసి చూడండి, ప్రపంచంలో తిరిగేసి చూడండి, తరాలు తరాలు వెనక్కి వెళ్ళండి, అవతారాలు వెనక్కి వెళ్ళండి. ఎవరండి? శిలువలో మరణించిన వాడు. పంచగాయ నమః అనేది కూడా ఓం శ్రీ పంచగాయ నమః అంటే అర్థమేంటి? ఓ దేవా నీవు 5 గాయములు పొందినందుకు నీకు వందనములు. ఎవరండి గాయములు పొందినవారు? యేసయ్య. కనుక దేవుని కుమారుడిగా జన్మించాడు ఆ దేవదేవుడు, సృష్టికర్త దేవుడు. కన్యకకు జన్మించాడు, పరిశుద్ధాత్మలో జన్మించాడు, ఆయన పాపం లేనివాడిగా జన్మించాడు, శిలువలో మ్రాను మీద వేలాడినాడు, 5 గాయములు పొందాడు, మరలా తిరిగి లేచాడండి. ఇది సత్యం. కనుక ఈ సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరు, ఈ అవతార పురుషుడు ఎవడు అని ఆలోచిస్తే గ్రంథాలు తిప్పి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారండి. దాని పనికి లోకానికి వచ్చాడు. ఆయన మరణించి, ఆయన జన్మించి, అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకాలు జరిగించి, మానవులందరి పాపదోషములను తన మీద వేసుకొని శిలువలో వేలాడి ఆయన పంచగాయములు పొంది, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు. ఓం హ్రీం హ్రూం నమః. ఆ ప్రభువా నీవు మరణమును జయించి తిరిగి లేచినందుకు నీకు వందనములు అని అర్థం. ఎవరండి? ఎవరండి? అమ్మా అయ్యా గమనించండి, ఈ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి దినమున ఒక పెద్ద నక్షత్రం వచ్చింది ప్రపంచంలో. యేసుక్రీస్తు జన్మించినప్పుడు, ఎందుకంటే చీకటిగా ఉన్నటువంటి లోకాన్ని వెలిగించడానికి వచ్చిన వెలుగైన దేవుడు కాబట్టి గొప్ప వెలుగు ప్రపంచంలో ఆకాశంలో కలిగింది. అయితే బిడ్డారా, మరొక విషాదకరమైన మాట ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు శిలువలో లోకమంతా చీకటి అయింది. జన్మించినప్పుడు మరి ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం వెలిసింది. అయితే ఆయన చనిపోయినప్పుడు చీకటి అయింది ప్రపంచమంతా. ఏంటి కారణం అంటే, రక్షకుడు జన్మించినప్పుడు అందరికీ సంతోషం కలిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు సృష్టి పంచభూతములు ఆయన మరణాన్ని చూడలేకపోయినాయి. గమనించండి, ఆయన మరణాన్ని చూడలేకపోయింది. మరి కొండలు మరి బద్దలైపోయినాయి, ఆయన మరణాన్ని భరించలేకపోయినాయి. భూకంపం కలిగింది, సమాధులు తెరవబడ్డాయి.
కారణం ఏంటి? సృష్టికర్త అయిన ఆ దేవుడు చనిపోయినప్పుడు సృష్టి చూడలేకపోయింది, భరించలేకపోయింది ఆయన మరణాన్ని. మరి నీవు దేవుని మరి క్రిస్మస్ అంటే నీకు భయం లేదు, గుడ్ ఫ్రైడేని పండుగ చేస్తావు నీకు భయం లేదు, ఈస్టర్ పండుగ చేస్తావు భయం లేదు నీకు. బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రేమ రక్షకుడు క్రిస్మస్ అంటే కొన్ని సంగతులు చెప్తాం. క్రిస్మస్ అంటే CHRISTA. స్టూడెంట్స్ ఎవరు రాలేదేంటి, చదువుకునే వాళ్ళు ఎవరు రాలేదేంటి, ఏమైపోయినారు, ఆడిపోయినారు? రాత్రి అంతా డ్రామాలు వేసి డ్యాన్సులు వేసి రాత్రి అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం రండి అని సిగ్గుమాలినటువంటి ప్రజలు కాకపోతే బైబిల్ రాబడింది. అలాంటి మాటలు వింటారు, పోతారు. దేవుని మందిరానికి పరిశుద్ధంగా రమ్మంటే రారు. సిగ్గుమాలిన జనాలు అన్నాలో ఏమనాలి? జపనే రాయముంది, జపనే 2వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి. సిగ్గుమాలిన జనులారా రండి, ఇప్పుడైనా చదవండి 2వ అధ్యాయం 1వ వచనం జపన్యాలు. డ్యాన్స్ ప్రోగ్రాం మొదలైంది రండి అని చెప్తుంటే పోతారు. అది కావాలి మనకి. ఏ ఊరు నుంచి పిలిపించారు డ్యాన్స్కి? డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే పోతారా? అదే మీ క్రిస్మస్ అదేనా మీది? మీ క్రిస్మస్ అదేనా? చదవండి ఇప్పుడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోతుంది, ఆ సమయం గతించిపోతుంది కనుక ఇప్పుడైనా కూడి రండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. డ్యాన్సులు కావాలి మీకు, డ్రామాలు కావాలి మీకు, డ్యాన్సులు కావాలా? ఇక్కడ కాదు, ఇప్పుడు డ్యాన్సులు వేయండి. చనిపోయిన తర్వాత అగ్నిలో డ్యాన్స్ చేస్తారు, అగ్నిలో డ్యాన్సులు వేస్తారు బాగా. అక్కడ వాయిద్యాలు ఉంటాయి బాగా, అక్కడ డ్యాన్స్ చేస్తారు, అగ్నిలో వేస్తారు. పోండి. క్రిస్మస్ అంటే డ్యాన్సులు వేసేదా? తమాషా అన్న క్రిస్మస్ అంటే. దేవుని భయం లేకుండా, దేవుని భయం లేని లోబడింది ప్రజలకు శ్రమ అని రాబడింది. వాక్యానికి లోబడండి. పనికి మానటువంటి వ్యర్థమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవి కావాలా మీకు? విడారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి మీకేం తేడా ఉందిగా? లోకంలో తాగి డ్యాన్సులు వేస్తారు రోడ్డంబడి, మరి వాళ్ళకి మీకు తేడా లేదే. విడారా రండి. క్రిస్మస్ అంటే సి అంటే క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్, క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్. సృష్టికర్త అని పేరానికి. క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్, లోకాన్ని సృజించిన వాడు అని అర్థం. కనుక సృష్టికర్త ఆయనే. ఆయన నోటి మాట చేత సృష్టిని కలిగించాడు అని రాయబడింది. తర్వాత హెచ్ అంటే CH, హోలీ, హోలీ, హోలీ. ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్తైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆయన పరిశుద్ధతనే కానీ దేవుని వాక్యం 92వ కీర్తన 5వ వచనం చూడండి. 92వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడింది? 92వ కీర్తన 5వ వచనంలో యెహోవా 93:5 నీ శాసనములు ఎన్నటెన్నటికి తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఏమనండి? పరిశుద్ధతే మందిరం, పరిశుద్ధతే మందిరానికి అనుకూలం. అల్లరికి కర్త కాదు దేవుడు, సమాధానకర్త దేవుడు. ఆయన పరిశుద్ధుడు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి వాడు, మాట చేత కలిగించాడు సమస్తాన్ని. పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధుడిగా పుట్టాడు. ఇందాక చూసాం. పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నాడు కనుక నీవు గర్భవతి అవుతావని చెప్పింది. పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడండి. సి అంటే క్రియేటర్, హెచ్ అంటే హోలీ, పరిశుద్ధుడు. తర్వాత 3వదిగా CHR, ఆర్ అంటే
రిడీమర్ ఆఫ్ ద వరల్డ్. విమోచకుడు, ప్రపంచాన్ని విమోచించగలిగినటువంటి వాడు. చూడ యెషయా గ్రంథం 62 అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథము 62 అధ్యాయము 9వ వచనం చూడండి. 62:9 ఏమనుంది? 62:9లో ఏమనుంది? వారి 63:9లో వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోయచ్చు. విమోచకుడు, రిడీమర్ ఆఫ్ ద వరల్డ్. క్రిస్మస్ అంటే అర్థం చెప్తున్నా. సి అంటే క్రియేటర్, సృష్టికర్త అయినటువంటి దేవుడు. హెచ్ అంటే హోలీ, పరిశుద్ధమైన దేవుడు. ఆర్ అంటే రిడీమర్, విమోచించడానికి అర్హత కలిగినటువంటి వాడు, లోకాన్ని విమోచించడానికి లోకానికి వచ్చిన వాడు. సిహెచ్ఆర్. ఐ అంటే ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం త్వరగా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను. అది పేరు ఏంటి? ఇమ్మానుయేలు అంటే భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ముందా మాట్లాడడం ఉంటుంది. కానీ బిడారా, ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు పరిశుద్ధంగా ఈ లోకంలో జన్మించాడు. నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. బిడారా, ఎప్పుడైనా గమనించావా? క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నావా? నీ విమోచకుడు విమోచించబడ్డావా? నీ పాపం నీకు విడుదల కలిగిందా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీకు తోడు ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఆరైన తర్వాత ఎస్ అంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్. సేవియర్, రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు. వీడరా, క్రిస్మస్ అంటే ఊరికేదో క్రిస్మస్ అంటే స్టార్ పెట్టి నిన్న ఒకడు వచ్చాడు పిల్లగాడు. ఏంట్రా వచ్చా ఈ ఆటప్పుడు వచ్చామంటే పశువుల పాకు గడ్డి కోయడానికి వచ్చాడంట. బుద్ధి లేదు పా అని చెప్పిన. రాత్రిపూట వచ్చినావు గడ్డి కోయడానికి, నువ్వు గడ్డి మేయడానికి వచ్చినావా, నేను దేనికి వచ్చినావు పా అని చెప్పిన. ఇంకా గడ్డి మేస్తున్నావు, ఇంకా గడ్డి. నీ విమోచకుడు నీ కొరకు పుట్టాడు, నీకు తోడే ఉండడానికి పుట్టాడు. ఆయన రక్షకుడు. ఇంకా బాలయేసుని పెట్టి ఊపుకుంటా కూర్చో. ఆయన బాలుడు కాదు ఇప్పుడు, ఆయన ఎప్పుడో పెద్ద అయినాడు, అద్భుతాలు జరిగించాడు, మన శిక్షను భరించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదిగో యూదా గోత్రము సింహముగా రాబోతున్నాడు, సింహం తీర్పరిగా రాబోతున్నాడు. ఇంకా గడ్డి పెట్టుకొని ఊపుకుంటా కూర్చోండి. వీడారా, మరి ఎస్ అంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోకరక్షకుడు. మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయం 42 వచ్చిన చదువు, 43 వచ్చిన. ఇదిగో ఈయన నిజంగా లోకరక్షకుడు, సేవియర్ ఆఫ్ ద వరల్డ్. చదువు 4వ అధ్యాయం 42, 43 వచ్చి ఉంటుంది చూడండి. ఇదిగో ఈయన నిజంగా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని చూడండి. లోకరక్షకుడు, నీ రక్షకుడు అయినాడా? ఇంకా ఉయ్యాల్లో ఊపుతున్నావా? అమ్మా అయ్యా, ఉయ్యాల్లో ఊపుతున్నావా? ఇంకా బాలయేసును జోలపాట వాడు. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి పాడు. ఇంకా లాలిపాటని వాడుకుంటూ కూర్చో. లాలిపాప తెచ్చి నోట పెట్టు. ఇంకా లాలిపాప తెచ్చి నోట పెట్టి లాలిపాట వాడు. రక్షణ పొందకుండా, ఆ రక్షకును నువ్వు అంగీకరించకుండా ఇంకా లాలిపాట పాడుతున్నావా? ఇదిగో మా మట్టుకు మేము గ్రహించింది ఏంటంటే ఈయన నిజంగా లోకరక్షకుడు. గ్రహించి ఎప్పుడైనా నీవు రక్షించబడకపోతే, ఆ రక్షకుడు నువ్వు కలిగి ఉండకపోతే
నువ్వు లాలి పాట పాడు, జోల పాట పాడు, సస్తే నరకంలో పాడుతావు, అక్కడ కేకలేస్తావు. కనుక సి అంటే క్రియేటర్, హెచ్ అంటే హోలీ, ఆర్ అంటే రిడీమర్, ఐ అంటే ఇమ్మానియల్, ఎస్ అంటే సేవియర్, టీ అంటే టీచర్ ఆఫ్ ద యూనివర్స్. బోధకుడు, ప్రపంచానికి బోధకుడు, ప్రపంచానికి బోధకుడు ఆయన. అందుకనే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందడని ప్రకటించాడు యేసు ప్రభువు, లోకానికి ప్రకటించాడండి. ఒక మంచి బోధకుడు ఆయన, తప్పుడు బోధకుడు కాదు, మంచి బోధకుడు, టీచర్ ఆఫ్ ద యూనివర్స్. లోకానికి బోధకుడు, బోధ చేయడం ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 వచనాల్లో ఆయన బోధ, ఆయన ఉపమాన రీతిగా ఏ విధముగా సెలవిస్తాడు, లోకానికి బోధించాడు బోధకుడు. ఎప్పుడన్నా ఆ బోధ ఎప్పుడైనా విన్నావా? బోధలే మనకు బోధలు అవసరం లే, పండగ చేస్తే చాలు. బోధ, ఈశ్వరకు బోధ ఎప్పుడైనా విన్నావా? నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం చూడు, నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవునికి దాటించి ఉన్నాడు. యోహాను సువార్త 3:36 నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. యోహాను సువార్త 14:21 రాయబడింది, ఒకడు నన్ను ప్రేమించట్లయితే నా మాట వినను. దేవుని మాట వింటున్నావా? నీ బోధకుడైనాడా? అదే నిజమైన క్రిస్మస్. నీ రక్షకుడైనాడా? అదే నిజమైన క్రిస్మస్. నీకు తోడై ఉన్నాడా? అదే నిజమైన క్రిస్మస్. అని నిన్ను విమోచించి నీ విమోచకుడైనాడా? అదే నిజమైన క్రిస్మస్. నీవు పరిశుద్ధపరచబడ్డావా? అదే నిజమైన క్రిస్మస్. నిన్ను సృష్టించినాడని నీవు ఎరిగినావా? అదే నిజమైన క్రిస్మస్. క్రైస్ట్ అయిపోయింది, ఇంకా క్రైస్ట్ మాస్ అంటే అంటే మాస్టర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. నీ కుటుంబానికి ఊరికి రాస్తారు, ఈ ఇంటికి ఆయనే అధిపతి అండి అని ఒక పెద్ద బోర్డు పెడతారండి ఇంటి ముందర. పైన ఈ ఇంటికి అధిపతి యేసయ్యే అని బోర్డు ఇంట్లో పెడతారు, కానీ ఇంట్లో మాత్రము ఇక ఈ ఇంటికి ఆయన కాదు అధిపతి, అమ్మగారు అయ్యగారు ఎవరో ఉంటారు, దెబ్బదెబ్బలు ఆడుకుంటుంటారు, కొట్టాడుకుంటుంటారు, అధిపతి లేదు. ఇంటికి అధిపతి ఏమో బయట రాసింటారు, గడపకి రాసింటారు, ఈ ఇంటికి అధిపతి యేసు ప్రభువారే అని పెట్టింటావు ఇంటి ముందర. కానీ లోపలికి పోతే నువ్వే అధికారి అమ్మా. నీ ఇంటికి అధిపతి అయినాడా? నీ ఇంటికి శిరస్సు అయినాడా యేసయ్యా? అప్పుడే క్రిస్మస్ చేస్తే దానికి అందం ఉందండి. నీ ఇంటికి అధికారి అయినాడా? ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మా లోక ఎవరు అప్పుడే ఆవరిస్తున్నారు, బాగా తినొచ్చినట్టున్నారు. నేను పడుకోండి, నిద్రపడి గోడలు కానుకొని బాగా క్రిస్మస్ తినొచ్చారు కదా, బాగా ఆవులింపులు వస్తున్నాయి అప్పుడే. పీడరా ఏందో బాయ్ చెప్పేది బాయ్. కనుక మాస్టర్ మన ఇంటికి అధిపతి. అందుకనే జక్కయ్యతో అన్నాడు, ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ పొందిన ఇల్లు అయిందా నీది? నీ ఇంటికి అధికారి యేసుప్రభు అయినాడా? అదే నిజమైన క్రిస్మస్. నీ ఇంటికి అధిపతి ఆయన కాకపోతే నువ్వు క్రిస్మస్ ఎన్ని చేసినా ఉపయోగం లేదండి. ఏ అంటే ఏంది? ఏ అంటే ఆల్మైటీ గాడ్, ఈయన సర్వశక్తి గల దేవుడు. చదవండి మరి ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచ్చిన త్వరగా చెప్పుతున్నా, కానీ అట్లా చేయి పెడితే తీస్తే రావాలి ఆ అధ్యాయం. చదవండి 17వ అధ్యాయము 1 వచ్చిన. అబ్రహాము 99 సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు యెహోవా అతనితో మాట్లాడి ఇట్లా అంటాడు, ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్, ఐ ఆమ్ ద గాడ్, ఆల్మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవైండుము. సర్వశక్తి గల దేవుడు ఆయన ఎదుట నీవు నిందారహితంగా నడుచుకుంటున్నావా? క్రిస్మస్ చేస్తున్నావా? ఆయన ఎదుట నిందారహితంగా నడుచుకుంటున్నావా? ఆల్మైటీ గాడ్, మాస్టర్ ఆఫ్ ది ఆల్ ఫ్యామిలీస్, ఇమ్మానుయేల్, టీచర్, మరి సేవియర్, రెడీమర్, ఆయన హోలీ, ఆయన క్రియేటర్.
తర్వాత లాస్ట్ది ఎస్. ఎస్ అంటే సావరిన్ గాడ్, సార్వభౌమ అధికారం గలవాడు. ఇదిగో నాకు ఆకాశం మీదను భూమి మీద నాకు సర్వాధికారం గలదు, వేరే అధికారం లేదిక. పైన ఆకాశం ఉందో క్రింద భూమి మీదను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడు. సావరిన్ గాడ్. సావరిన్ గాడ్ అంటే ఇంకా వేరే దేవుడు లేడని అర్థం. నేనే ఆకాశం సృష్టించిన వాడను. అందుకని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు ఆయనే సృజించిన వాడు. సావరిన్ గాడ్. గాడ్ క్రియేట్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆయన సార్వభౌమాధికారం గలవాడు. సావరిన్ గాడ్ అంటే అర్థమైంది. ఎప్పుడన్నా విన్నావా? ఇప్పుడు క్రిస్మస్ అంటే అర్థమే తెలియదు. పశువులు బాగా కేసి లోపల చిన్న ఉయ్యాలు కట్టి గడ్డి పెట్టి గడ్డి మీద పండుకోబెట్టి ఊపి పండుగలు చేసుకునేది కాదు క్రిస్మస్ అంటే. ఏంటి క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ జన్మించాడు? కన్యకకు. ఇందాక చెప్పాం కదా, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ ఉమార్ధాయ నమః, ఓం శ్రీ విరాచ్యాసుర అరుధాయ నమః, మరి ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ పురం ప్రేమ్ నమః. ఇది ఆయన పుట్టు పూర్వోత్తరాలు. ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు అని. మరి పుట్టినటువంటి ఆ క్రిస్మస్ అనే దానికి సందేశానికి ఏంటంటే అర్థం ఏంటంటే ఆయన సర్వశక్తి గల దేవుడైన దేవుడు. ఆయన క్రియేటర్ ఆయనే, పరిశుద్ధ దేవుడు ఆయనే, నిన్ను విమోచించేవాడు విమోచకుడు ఆయనే, నీకు తోడై ఉండేటువంటి ఇమ్మానుయేలు దేవుడు ఆయనే, మరి సేవర్ నిన్ను రక్షించేటువంటి రక్షకుడు ఆయనే, నీకు బోధించేటువంటి బోధకుడు ఆయనే, నిన్ను నడిపించే నీ ఇంటికి అధిపతి ఆయనే, నీకు సర్వశక్తి గల దేవుడు ఆయనే, నీకు సార్వభౌమాధికారం గల సావరిన్ గాడ్ ఆయనే. ఇది క్రిస్మస్ అంటే అర్థం. ఎప్పుడైనా గమనించావా? ఆలోచించావు? ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించాలని. ప్రభువా, సృష్టికర్తైన దేవ, పరిశుద్ధ దేవ, నన్ను విమోచించడానికి ఈ లోకానికి జన్మించావయ్యా. మరి నా కొరకై తోడుగా ఉండడానికి నేను భయపడకుడుగా. అందుకనే భయపడకుడి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మీకు తోడై ఉంటాడు. భయపడద్దు, భయపడకుడు అని సెలవిచ్చిన దేవుడు, రక్షించేవాడు, మనకు బోధించే మంచి బోధకుడు ఆయన, మన కుటుంబానికి అధిపతి ఆయన, ఆయన మనకు సర్వశక్తి గల దేవుడు, సావరిన్ గాడ్, సార్వభౌమాధికారం గల దేవుడు. ఇటు దేవుడు అండి యేసు ప్రభువారు. ఇంకా ఆలోచించు, ఒకసారి ఆలోచించు. మరి ఇటు సత్యాన్ని గుర్తించి నువ్వు నమ్ముకున్న వాళ్ళు, నువ్వు ఎరిగిన వాళ్ళు, నువ్వు సేవించే వాళ్ళు, నువ్వు పూజించే వాళ్ళు ఈ లక్షణాలు ఉన్నాయా? అమ్మాయ్యా, ఈ ఉదయకాలం ఎంత గొప్ప దేవుని కలిగినటువంటి నీవు నేను మరి ప్రభువును ఆరాధించుకోవడం ఎలా ఉండగలవు? ఆ దినమున చూడండి, ఆ దినమున మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆరాధించినటువంటి వాళ్ళల్లో మరి ఎలిజబెత్ ఆరాధించింది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 41 త్వరగా. ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించారు మనం ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 41-42 వచ్చినారు. త్వరగా. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం ఉండగానే ఆమె గర్భంలోనే శిశువు గొంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై దేవుడు స్తుతించిందండి. ఆ దినమున ఎలిజబెత్ మరియమ్మను చూడగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడంట. మరియమ్మను చూడగానే నీ హృదయం గంతులు వేసిందా? మేము గంతులు వేసామండి, రాత్రి డ్యాన్స్ చేసాం కదండి. ఎలిజబెత్ లాగా మేము కూడా డ్యాన్స్ చేసిందా ఎలిజబెత్? హృదయంలో కడుపులో ఉన్నటువంటి యోహాను అప్పటికే 6 నెలల శిశువు అయిన కడుపులో శిశువు కూడా మరియమ్మను చూడగానే ఆమె గర్భవతి అయింది. అప్పుడే 1 నెల ఆమె చూడగానే యోహాను గంతులు వేస్తున్నాడు. ఆహా, నేను పోతున్నాను, నా వెనక్కి వస్తాడు ఈయనని చెప్పేసి గంతులు వేస్తున్నాడు. నీ కొరకు పుట్టిన రక్షకుడిని నువ్వు చూసి గంతులు వేస్తున్నావా? నా కొరకు రక్షకుడుగా పుట్టావయ్యా,
నేను నిన్ను శుద్ధిస్తానని చెబుతుంది మరి ఆ యొక్క ఎలిజబెత్. రెండవదిగా లూకా సువార్త 46 అదే అధ్యాయంలో 46 వచ్చింది చదవమ్మా. 46. అప్పుడు మరియా ఇట్లనింది, ఆమె ఆరాధిస్తుండగానే మరియమ్మ కూడా ఏం చేస్తుంది? నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది. అమ్మలారా, మరియమ్మ దేవత కాదు. ఆర్స్యం వాళ్ళు మరియమ్మ దేవతకు పూజిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. మరియమ్మ దేవత కాదు. మరియమ్మ దేవుని గురించి ఆరాధన చేస్తుంది. ఓ నా ప్రభువా, నా ప్రాణం నిన్ను గణపరుస్తుంది అయ్యా. చదువు. ఆయన తన దాసురాలు ఏముంటుంది? నీ దాసురాలను నేను, నీ తల్లిని కనుక నన్ను పూజింపని అయ్యా, నాకు వచ్చిన వాళ్ళందరూ చెప్పు, మా అమ్మను పూజించండి అయ్యా అని చెప్పమంటే, నీ దాసురాలను నేను. ఏముంటుంది? బాబు నువ్వు పుట్టిన తర్వాత అందరికీ చెప్పు, మా అమ్మను పూజించండి అయ్యా అని చెప్పు అని చెప్పాడు. చెప్పింది ఆమె, అక్కడ చెప్పాడు యేసయ్యా. బుద్ధి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏముంటుంది మరియా? నీ దాసురాలను అంటే ఏంది? దాసురాలంటే యజమానుడు పూజిస్తారా, దాసుడు పూజిస్తారా? చెప్పమ్మా చెప్పు. యజమానుడు పూజిస్తారా, దాసుడు పూజిస్తారా? మరి యజమానుడు పూజిస్తున్నావు, దాసుడు పూజిస్తున్నావు. చెప్పు, ఏమని ఆరాధిస్తుంది? నా దీనస్థితిని కటాక్షించావయ్యా. నీ దాసురాలను దీనస్థితిని కటాక్షించి నా ఆత్మ నా రక్షకుడైనా ఏమంటుంది? నా రక్షకుడు అంటుందా, లేకపోతే తిరగమల మాట్లాడుతుందా? నా రక్షకుడు అయ్యా, నువ్వు నా రక్షకుడు, నా దేవుని, నా రక్షకుడు, నా దేవుడు, నేను ఆనందిస్తున్నానని చెప్తుంది మరియమ్మ. ఎలిజబెత్ ఆరాధించింది, మరియమ్మ ఆరాధించింది. చూడండి మూడవదిగా మరి లూకా సువార్త 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయానికి 25 వచ్చిన చూడండి, 25, 26 వచ్చినారు. త్వరగా 2వ అధ్యాయం. యెరూషలేమునందు సుమయోన్ అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు, భక్తి గలవాడు ఉన్నాడు. తర్వాత కిందికి రమ్మట్లే నాథా కింద అదే సమయంలో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏమని సెలవిస్తున్నాడు? చూడండి కింద ఉంటుంది 20 చివరిలో. ఆయనను ఎత్తుకునే దేవుని స్తుతించుతూ ఇట్లనను. 29 నాథా, ఆ శిశువు అయినటువంటి చిన్న బాలుడైనటువంటి యేసుని ఆదినాలు ఎత్తుకొని, నాథా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని పోనిస్తున్నావు కనుక సుమయోన్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభువారి పుట్టిన కొరకు ఎదురుచూచి ఆయన జన్మించినప్పుడు ఆయన గురించి ఆరాధించిన వాడిగా ఉన్నాడు. ఎలిజబెత్ ఆరాధించింది, మరియ ఆరాధించింది, సుమయోని ఆరాధించాడు. తర్వాత చూసినట్టయితే మరి మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఇక్కడ 2 సంవత్సరంలో నడుచుకుంటూ వచ్చి మరి జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? నడుచుకుంటూ వచ్చారు. బంగారం సాంబ్రాణి బోళం తీసుకొని వచ్చి ఏం చేశారు? ఇంటిలో ఉన్న శిశువును మరి పడుకొని ఉన్నటువంటి బోలను చూచి వారు ఆరాధించారని దేవుడు. చూడండి చదవండి 10 వచ్చింది చదవండి ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడిని. చాలు. ఇక్కడ జ్ఞానులైనటువంటి వారు కూడా ఆ నక్షత్రాన్ని చూచి, నక్షత్రం ఏం చూపిస్తుందంటే రక్షకుడు పుట్టాడండి మీ కొరకు, ఆయన పూజించండి, ఆయన ఆరాధించండి అంటే వాళ్ళు 2000 కిలోమీటర్లు నడిచొచ్చి ఆ యేసు ప్రభు వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి అదే 2వ అధ్యాయము 15 వచ్చిన చదవమ్మా. 15, 16, 17. అప్పుడు అతడు లేచి గొర్రెల కాపరుడు 2వ అధ్యాయము మత్తయి సువార్త కాదు, క్షమించండి, 2వ అధ్యాయము లూకా సువార్త, లూకా 2:15 వచనంలో గొర్రెల కాపరులు ఇక్కడ ప్రభువుని గురించి ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ఆ దూతలు తమ యొద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను
ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి వచ్చారు. శిశువును గొర్రెల కాపర్లు మ్రొక్కినట్లుగా మనం చూస్తాం. పిడారా గొర్రెల కాపర్లు మ్రొక్కారు. ఆ తర్వాత చివరిగా ఇంకెవరు మొక్కారంటే లూకాసు వార్త 1వ అధ్యాయానికి రండి. 67 వచ్చిన చూడమ్మా, వెనక్కిరా. 67 వచ్చిన మరియు సరే చదువు. మరియు మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి కనుక యేసు ప్రభువారు ఎవరంట? వింటున్నారండి, అది చదివేది వినరు, చెప్పేది వినరు. తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలగజేసెను. ఏం చేశాడంట? విమోచన. జకరియా, సుమయోను, ఎలిజబెత్, మరియా, శాస్త్రులు, ఇక్కడ మరి జ్ఞానులు, గొర్రెల కాపరులు, ఈ విధంగా అందరూ కూడా ప్రభువును ఆరాధించినట్టుగా చూస్తాం. ఏ ఉదయకాల సమయంలో ఈ గొప్ప రక్షకుడు అని చూసాం. ఎప్పుడు పుట్టాడో మరి గ్రంథాలు అనేక చోట్ల రాయబడినట్టుగా ఆ రక్షకుడు కారణ జన్ముడు అంటారు. దాన్ని కారణ జన్ముడు. ముందుగానే చెప్పబడినటువంటి విధానంలో ఆయన జన్మించాడు. ఆ రక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రము చూచి మరి అత్యానందభరితులైనారు. గొర్రెల కాపర్లు దేవదూత చెప్పిన దాన్ని బట్టి మరి మహాసంతోషాన్ని అనుభవించారు. ఈ దినమున నీవు నేను మరి అనుదినం ఆ రక్షకుడు నువ్వు కలిగి ఉంటే, ఆ క్రియేటర్, ఆ హోలీని, ఆ పరిశుద్ధ దేవుడు, ఆ రిడీమర్, ఆ ఇమానియలు, ఆ రక్షకుడు, ఆ యజమానుడు, ఆ టీచర్, ఆల్మైటీ గాడ్, సావరెన్ గాడ్ నీ రక్షకుడైతే ఇతరులను ఆరాధించు. నీవు చేసే క్రిస్మస్కు అందం ఉంటుంది, దానికి అర్థం ఉంటుంది. ఇవి తెలుసుకోకుండా నువ్వు పండుగ చేస్తే అందం లేదు, అర్థమే లేదు. అందరూ చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్నాం పండుగ. 25వ తారీఖు మీ పండగ కదా? అవునండి మా పండగ అండి. ఎందుకు చేయాలి? యేసుప్రభు పుట్టాడండి, బాలేసుడు. ఇది కాదు పండగ అంటే. నీ రక్షకుడైనాడా? కొన్ని నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి ప్రభువును మనము ఆరాధిస్తాం.